ఐపీఎల్ 17వ సీజన్ ప్లే ఆఫ్స్ కు వెళ్లనుంది. 70 మ్యాచ్ల లీగ్ దశ విజయవంతంగా ముగిసింది. నేటితో ప్లే ఆఫ్స్ కు తెరలేవనుంది. పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించారు. కాగా నేడు అహ్మదాబాద్ వేదికగా కోల్కతా సన్ రైజర్స్ జట్టు క్వాలిఫైయర్ 1 ఆడనున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన వారు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తారు. ఈ సీజన్ లో 2 జట్లు బాదుడే పనిగా పెట్టుకున్నాయి. 2 టీంలు పరుగుల వరద పారించి రికార్డులను చెరిపేశాయి. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే వీలుతాయి. 2 జట్లలో పవర్ హిట్లర్లు ఉన్న కారణంగా హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. ఈ బాదుడు పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పంజాబ్ తో ఆడిన చివరి మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన సన్ రైజర్స్ విశ్వాసంతో ఉంది. అయితే గుజరాత్ తో జరిగిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కోల్కతాకు కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. అయితే అంతకు ముందు వరుసగా 4 మ్యాచ్లు గెలవడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ పై కోల్కతాదే పైచేయి. కోల్కతా 17 మ్యాచ్ల్లో నెగ్గగా ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్లో 4 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ను మట్టి కల్పించింది. గత 9 మ్యాచ్ల్లో కోల్కతా 7 గెలవటం గమనార్హం. అయితే బ్యాటింగ్, బౌలింగ్ లో ఇరు జట్లు బలంగా ఉన్నాయి. కోల్కతాను స్పిన్ బలం కాగా ఎస్ఆర్హెచ్ లో భీకర పేస్ బౌలర్లున్నారు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, హెడ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించారు. కోల్కతా ప్లేయర్లు నరైన్, స్టాల్, రసెల్స్ అయ్యర్ ప్రత్యర్థులను ఓ ఆట ఆడుకున్నారు. ప్లే ఆఫ్స్ లో ఈ జట్ల రికార్డులు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. కోల్కతా ప్లే ఆఫ్స్ లో 8 గెలిచి 5 ఓడిపోగా ఎస్ఆర్హెచ్ 5 గెలిచి 6 ఓడిపోయింది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండగా టాస్ గెలిచి జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. అయితే గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఈ మ్యాచ్ ను వరుణులు అడ్డుపడే అవకాశం లేకపోలేదు. ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగిస్తే కనీసం అంపైర్లు 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ నిర్వహించిన ఫలితం ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. ఒకవేళ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే పాయింట్స్ టేబుల్ ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. అదే జరిగితే కోల్కతా విజేతగా నిలిచి ఫైనల్స్ కు చేరుతుంది. కాగా వర్షం ఆటంకం కలిగిస్తుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ వరుణుడి వల్ల మ్యాచ్ రద్దు చేస్తే ఎలా అని ఆందోళన చెందుతున్నారు.